గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ప్రెస్ జర్నలిస్ట్కి మీడియాకి. ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఫోరం నుంచి ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు పుక్కల నాగరాజు, న్యాయవాది. ఈ ఫోరంకి అధ్యక్షులుగా ఉంటున్నాం. మత్స్యకారులు బీసీఏ ఐటెం నెంబర్ 1లో మరి రిజర్వేషన్ కల్పించారు. కానీ బీసీ కులాల్లో ఇప్పటికీ బీసీ కులంలో ఐటెం నెంబర్ ఏలో 14 కులాలు ఉన్నాయి. 14 కులాల్లో ఇంకా కొంతమందిని మళ్ళీ చేరుస్తున్నారు. జీవో కూడా ఇవ్వడం జరిగింది. బీసీఏలో ముఖ్యంగా ఎక్కువగా మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉన్నవాళ్ళు మత్స్యకారులు. మిగతా కులాలతో అంటే పేరు చెప్పనక్కర్లేదు, మిగతా అభివృద్ధి చెందిన కులాలు ఉన్నాయి. వాటితో మేము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ పోటీ పడలేకపోతున్నాం. కాబట్టి మేము ఏంటన్నామంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్గా వర్గీకరణ చేయండి అని అన్నాం. మత్స్యకారుల రిజర్వేషన్ పోరాటం ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి జరుగుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు ఏమని, ఎస్టీలో వర్గీకరణ చేస్తామని. తర్వాత మర్చిపోయారు. తర్వాత మత్స్యకారుల ఉద్యమం ఒక 6 నెలలు సుమారుగా సాగింది, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఎస్టీ సాధనలోని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీరు టెంటర్లు వెతకపోతే తోలు తీస్తామని అవమానకరంగా మాట్లాడడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు. అంటే ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. మత్స్యకారులు కేవలం ఒక ఓట్ బ్యాంక్గానే మిగిలిపోతున్నారు. స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల తర్వాత కూడా మత్స్యకారులు తీర ప్రాంతాల్లో ఉండి అక్కడ వాళ్ళ జీవన విధానంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళ పిల్లలకి 1% ఎడ్యుకేషన్. ఇప్పుడు అసలు యాక్చువల్గా అక్షరాస్యత 1%. వాళ్ళు ఏం పోటీ పడతారు, నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కొందరైతే ఉద్యోగాలు లేక ఇక్కడి నుంచి వలసపోతున్నారు. ఇప్పుడు మత్స్యకారులు చూస్తే మీకు తెలుసు, వాళ్ళ హెల్త్ విషయంలో ఉద్దానంలో ఇప్పటి వరకు కూడా ఆ కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు అలాగే అది ఎరాడిగేషన్ చేయలేదు. అక్కడ ఉద్దానంలో వస్తున్న కిడ్నీ ప్రాబ్లంని, ఆ వ్యాధిని జనసేన వాళ్ళు వెళ్ళారు, కొన్నాళ్ళు ఏదో చేశారు, తెలుగుదేశంలో వెళ్ళారు, వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో కొంత గొప్ప ఇచ్చారు. కానీ ఆ డిసీజ్ని ఎరాడిగేట్ కంప్లీట్గా నయం చేయలేదు. అక్కడ హెల్త్ ప్రాబ్లం అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ మీద మాకేదో కోపం అని కాదు, మాకు జరిగిన అన్యాయం. ఉదూత్ లాంటి తుఫానులు కానీ వస్తే వాళ్ళు రక్షణ గురించి ప్రతి 50 కిలోమీటర్కి ఒక జెట్టి కడతామన్నారు, అది ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి మత్స్యకారులకి చెప్పినవన్నీ ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. ఇకపోతే బడ్జెట్ అలొకేషన్ మీకు తెలిసి వాళ్ళ దేశంలో ఫిష్ ప్రోడక్ట్స్ వలన 3600 కోట్లు ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుందని. ఈ స్టేట్ గవర్నమెంట్ 3350 కోట్లు గల లాస్ట్ టైం ఇచ్చారు. ఇప్పుడు అభివృద్ధి అంటే ఎలా జరుగుతుంది, మీరు ఫండ్స్ తెచ్చి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మీరు వలలు, బోట్లు ఏమంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ మీరు ఇస్తే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ ఎకనామిక్ డెవలప్మెంట్ వస్తుంది. మీరేం చేయట్లేదు. పోనీ ఇంతమందికి చేస్తున్నారు, ప్రతి రైతు బజార్లు ఉన్నాయి, వాళ్ళకి కూడా ఫిషింగ్ పాయింట్లు పెట్టవచ్చు కదా, లేదు. ఆ సీవేజ్ ప్లాంట్ ఉంది ఎంవీపీలో, వాళ్ళు మెయింటైన్ చేయరు సమంగా, ఆ సీవేజ్ని వదిలేస్తారు. ఆ పక్కనే జాలార్పేట ప్రాంతంలో కాలువ సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వాలే పాటించటం లేదు. తీర ప్రాంత అభివృద్ధికి కానీ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి వీళ్ళే కారణం.